పట్టణం చిలుకూరు బాలాజీ ఆలయంలో ఇవాళ జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. పెళ్లి కాని యువతి యువకులు ఇంటి దగ్గరే ఉండి దేవుణ్ణి ప్రార్థించాలని సూచించారు. చిలుకూరు ఆలయానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతాన ప్రాప్తి నిర్వహించడంతో కలిగిన ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి పెళ్లి కాని ప్రసాదులు చిలుకూరు ఆలయానికి వెళతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నిర్వహించే కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందని ఆలయ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం సంతాన ప్రాప్తి కార్యక్రమం ఉంటుందని ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. ఆలయ ప్రకటన మీడియా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాల నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే భక్తులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వివాహ ప్రాప్తికి కూడా పెళ్లి కాని యువత పోటెత్తే ఛాన్స్ ఉండడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదని ప్రకటించారు. కళ్యాణ నిదయే నిదయర్చినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇవాళ చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు. ఇవాళ సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అయితే మేము ఆశించిన దానికంటే 100 రెట్లు కాదు 1000 రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలామంది భక్తులు ప్రసాదం పొందారు. కానీ అదే రీతిలో చాలామంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడడం జరిగింది. ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము. మళ్ళీ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది, కానీ ఈసారి ఇవ్వడం లేదు. ఇవాళతోటి అయిపోయింది ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇవ్వడం. దయచేసి భక్తులందరూ గమనించాలి. టుడే ఈజ్ ద లాస్ట్ డే దట్ వీ హ్యావ్ గివెన్ గరుడ ప్రసాదం ఫర్ దిస్ ఇయర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. సో రాణా, ఇప్పటికే చూసుకుంటే వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఇప్పుడు వెల్లడించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అయితే దీన్ని రద్దుని పక్కన పెడితే ఈ రోజు జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది అనేది కూడా మొదటి నుంచి అనుకున్నారు. కాకపోతే నిన్న ఎప్పుడైతే రంగనాథన్ ఒక బయట రిలీజ్ చేశాడో దాని తర్వాత అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ భక్తజనం అనేది చాలా స్వల్పంగా కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా ఆదివారం వచ్చిందంటే చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది చిలుకూరు బాలాజీ టెంపుల్లో. సో ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు లేవు అనేది ఎప్పుడైతే ప్రధాన పూజారి ఆయన ప్రకటించడంతో నిజంగానే ఇక్కడ ఏమన్నా మూసేస్తారా, లేకపోతే కేవలం ఆలయంలో మాత్రమే కళ్యాణం జరుగుతుంది, మిగతా భక్తులకి ఎవరికి అనుమతి లేదనేసి ఆయన చెప్పిన తర్వాత ఈ క్రౌడ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వస్తువులు పట్టే నేపథ్యం పడుతుంది. ఎందుకంటే లోపలికి కొంతమందిని మాత్రమే అలో ఉంది, మిగతా అంతా మహాప్రదక్షిణలు వారు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గుడి చుట్టూరా దాదాపు 11 ప్రదక్షిణలు చేయడానికి వీరు ఏర్పాటు చేస్తారు, దాని తగ్గట్టుగా చేస్తారు. ఎందుకంటే లోపల కూడా మనం వెళ్ళి చూసాం, కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఏం చేయలేదు. కాకపోతే ఆలయ ప్రధాన పూజారిని కూడా మనం కలిసి మాట్లాడినప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎవరితో మాట్లాడలేను, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ యొక్క గరుడ ప్రసాదం వితరణ కార్యక్రమంలో సంతానలేమితో బాధపడుతున్నటువంటి ఎవరైతే దంపతులు ఉన్నారో వారందరూ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కేవలం మేము 7 నుంచి 8 వేల వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే సాధారణ రోజుల కంటే అదే అధికమైనటువంటి జనాభాగా మేము అనుకున్నాం. కాకపోతే దాదాపు 3 లక్షల వరకు కూడా వచ్చారంటే మేము ఊహించలేకపోయాం. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకోటి చిలుకూరు బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారందరూ కూడా స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు అక్కడికి కూడా 70,000 మంది దాకా కూడా మేము ప్రసాద వితరణ కార్యక్రమం చేశాము. అయినప్పటికీ కూడా ఈ హ్యూజ్ క్రౌడ్ వచ్చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంతగా వస్తారనేసి కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం వల్ల ఈ రకంగా అయ్యిందని కూడా చెప్తున్నారు. దానివల్ల ఆ ప్రభావం తగ్గించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే మొన్న జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు
ఎందుకంటే లక్షలాది మంది దంపతులు వాళ్ళందరూ కూడా ఏదైతే సంతాన సాఫల్యం దీనికోసం పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడ తొక్కిసలాట జరిగింది, చాలా మంది కూడా అస్వస్థత పాలయ్యారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని కళ్యాణం ఈసారి ఈ రోజు కూడా ఎక్కువగా క్రౌడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే మేము కేవలం ప్రధాన పూజారులు మాత్రమే, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారితో మాత్రమే లోపల కళ్యాణ మహోత్సవం అనేది చేస్తాం. కానీ ప్రసాద వితరణ కార్యక్రమం అనేది ఉండదు. సాధారణ ప్రసాదం అయితే మేము లభ్యమయ్యేలా కూడా కౌంటర్లు పెట్టామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మనం విజువల్లో చూస్తున్నాం, మనం చాలా తక్కువ క్రౌడ్ ఉంది. ఎందుకంటే మొన్న దానికి నిన్నటి దానికి చూస్తే డ్రాస్టిక్ చేంజ్. మొన్న అయితే దాదాపు చేవేల నుంచి స్టార్ట్ చేస్తే నార్సింగ్, సన్ సిటీ, లంగర్ హౌస్ ఇవంతా ప్రాంతాలంతా ట్రాఫిక్తో నిండిపోయాయి. ఇవాళ చూస్తే మాత్రం చాలా ఫ్రీగా ఉన్నారు, అందరూ చాలా ఫ్రీగా వస్తున్నటువంటి. అయితే ఇవాళ ఎవరైతే కళ్యాణం లేనటువంటి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు, యువకులు కానీ వీళ్ళకందరికీ కూడా ఇవాళ ప్రసాదం తీసుకుంటే వారికి పెళ్లి అవుతుంది, ఖచ్చితంగా కూడా వారు వధువరులు అవుతారనే ఉద్దేశం మొదటి నుంచి కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎవరైనా భక్తజనం వచ్చినప్పుడు వారు ఇక్కడ స్వామివారిని కోరుకుంటే కానీ ఆ ప్రసాదం తీసుకుంటే వారి కోరిక నెరవేరడము, పెళ్లి కూడా అవుతుంది అనేసి కూడా ప్రధాన ప్రతీకగా ఉంది. సో అది బాగా స్ప్రెడ్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా మొన్న వచ్చినటువంటి క్రౌడ్ పెరిగిపోతుంది అనుకున్నారు, కానీ ఇవాళ పెద్దగా అయితే ఏం కనపడలేదు. ఎందుకంటే పెళ్లి కానీ ప్రసాదులు చాలా మంది వస్తారనుకున్నారు, పెళ్లి కానీ అమ్మాయిలు కూడా చాలా మంది వస్తున్నారు, కానీ ఎక్కువ మంది పెళ్లి అయినటువంటి వారు కానీ వారు జంటగా రెగ్యులర్గా ఎవరైతే స్వామివారి దర్శించుకోవడానికి వస్తారో వారు కనపడుతున్నట్టుగా మనకు ఇది కనపడుతుంది. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్సే కనపడుతున్నారు, చిన్నపిల్లలు కనపడుతున్నారు, కొద్దిగా వృద్ధులైనటువంటి వారు మాత్రమే కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. పెద్ద యువకులు పెద్దగా ఇవాళ అయితే కనపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా మొన్న జరిగినటువంటి ఆ గందరగోళం అనేది ఇవాళ పెద్దగా కనపడలేదు, చాలా స్పష్టంగా కనపడుతుంది. అందరూ కూడా రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైతే సండే కానీ వచ్చినప్పుడు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారో ఆ యొక్క భక్తజనమే ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మొన్న అయితే ఈ పరిసరాలంతా కిక్కిరిసిపోయి లక్షలాది మంది జనాలు ఒక్కసారిగా పోటెత్తడంతో మనం ఉంటున్నటువంటి ఈ ప్లేస్ దగ్గర చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కనీసం కాలు తీసి కాలు వేయలేనటువంటి అంత భక్తజనం వచ్చేసారు. దాంతో ఇక్కడ చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితితో పాటు ఇక్కడ వారు ఎవరైతే ఇక్కడ కొబ్బరికాయలు కానీ పూలు కానీ వీళ్ళు అమ్ముకున్నట్టు వాళ్ళే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళ మీద పడిపోవడం కానీ, తోసుకోవడం కానీ, తొక్కిసలాట కానీ ఇవన్నీ జరిగాయి. ఆలయ సిబ్బంది అప్పటికీ కూడా వారు వాలంటీర్స్ని పెట్టినప్పటికి కూడా వారు కంట్రోల్ చేసుకోలేకపోయారు. పోలీసులు వచ్చేటప్పటికి కూడా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేనటువంటి నేపథ్యం. సో దీంతో ఏకంగా దర్శనాన్ని ఆపేసినటువంటి సిచ్యువేషన్, ఆ పరిస్థితులు మరొకసారి రాదు. పైగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా కంపల్సరీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తగినటువంటి భద్రత కల్పిస్తామని చూడడం మననే చెప్పారు. కొన్ని అక్కడ గందరగోళం పరిస్థితులు ఉండడం వల్ల ఇక ఆలయ సంబంధించినటువంటి కమిటీ కూడా వారు మాట్లాడుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఇంత క్రౌడ్ వస్తే కష్టం అవుతుందనే ఉద్దేశంతో వారు ఈ యొక్క సాధారణ భక్తజనాన్ని ఈ కళ్యాణ మహోత్సవం చేయడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వటం అయితే లేదు. సో దానికి తగ్గట్టుగానే ఇవాళ కేవలం మామూలుగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు దర్శనం చేసుకొని స్వామివారిని వెళ్ళిపోవచ్చు, కానీ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఈరోజు మేము పెట్టలేదనేసి కూడా ఆలయ ప్రధాన పూజారి అయినటువంటి రంగరాజన్ అయితే ఇవాళ మనకు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాణా.